Find the transfer function for the following electrical network or network. అంటే ఇక్కడ ఒక నెట్వర్క్ ఇచ్చాడు, ఆ నెట్వర్క్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమంటున్నాడు అనమాట. సో దిస్ ఇస్ ద సింపుల్ నెట్వర్క్. సో వేర్ there are two impedances, Z1 of S and Z2 of S, and V1 of S is the input for this simple network, and V2 of S is the voltage across Z2 of S. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి? సో అవుట్పుట్ ఎస్ డొమైన్లో ఉండాలి, ఇన్పుట్ ఎస్ డొమైన్లో ఉండాలి, అండ్ రేషియో బిట్వీన్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్. సో ఇక్కడ అవుట్పుట్ V2 of S అండ్ ఇన్పుట్ ఈజ్ V1 of S. కాబట్టి V2 of S by V1 of S becomes the transfer function for this network అనమాట. సో ఇక్కడ there is no path here, it is a open circuit, కాబట్టి there is no current here. So whatever current flows from Z1 of S, the same current will flow in Z2 of S. So V1 of S నుంచి వచ్చిన కరెంటు Z1 of S ద్వారా పాస్ అయ్యి, అదే కరెంట్ Z2 of S ద్వారా పాస్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుంది అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ there is no path for the current. So we are taking voltage across Z2 of S. Voltage across Z2 of S is V2 of S. ఈ KVL ఈక్వేషన్ రాస్తే, ఈ లూప్కు KVL ఈక్వేషన్ రాస్తే V1 of S ఈక్వల్ టు Z1 of S ఇంటూ I of S ప్లస్ Z2 of S ఇంటూ I of S అవుతుంది. సో I of S అనేది కామన్ తీస్తే V1 of S is equals to Z1 of S ప్లస్ Z2 of S ఇంటూ I of S అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్, ఇక్కడ V2 of S is the voltage across Z2 of S and I of S is the current in Z2 of S. సో ఈ 3 టర్మ్స్ రిలేషన్ ఏమవుతుందంటే V2 of S ఈక్వల్ టు Z2 of S ఇంటూ I of S అవుతుంది. సో V2 of S ఈక్వల్ టు Z2 of S ఇంటూ I of S. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 రాస్తే ఏమవుతుంది? సో లెఫ్ట్ సైడు V2 of S అండ్ బై V1 of S అవుతుంది అన్నమాట. అండ్ రైట్ సైడు Z2 of S ఇంటూ I of S బై Z1 of S ప్లస్ Z2 of S ఇంటూ I of S. సో I of S క్యాన్సిల్ చేస్తే సో మనకు రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు V2 of S by V1 of S is equals to Z2 of S by Z1 of S plus Z2 of S. So this is a simple electrical network where elements are in the form of impedances. So Z1 of S and Z2 of S. So అదే విధంగా one more problem. Find the transfer function for the RC low pass filter అని అడుగుతున్నాడు అన్నమాట. సో ఇక్కడ లో పాస్ ఫిల్టర్ ఈజ్ డిజైన్డ్ విత్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్, వన్ రెసిస్టెన్స్ అండ్ వన్ కెపాసిటెన్స్. సో ఇఫ్ యూ కనెక్ట్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఇన్ దిస్ ఫ్యాషన్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఆర్సీ లో పాస్ ఫిల్టర్. సో రెసిస్టెన్స్ సిరీస్ ఆర్మ్లో ఉండాలి, కెపాసిటెన్స్ అనేది షంట్ ఆర్మ్లో ఉండాలన్నమాట. సో ఈ ఆర్సీ నెట్వర్క్ విఐ అనేది ఇన్పుట్ అవుతుంది, వోల్టేజ్ అవుట్పుట్ వీ హ్యావ్ టు టేక్ అక్రాస్ ది కెపాసిటర్. సో ఇక్కడ మొత్తం డయాగ్రామ్ అంతా కూడా ఎస్ డొమైన్లోకి మార్చుకోవాలి ఫస్ట్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలంటేనే మొత్తము ఎస్ డొమైన్లోకి మార్చుకోవాలన్నమాట. సో విఐ ఇన్పుట్ ఏమవుతుంది? విఐ ఆఫ్ ఎస్ అవుతుంది, ఆర్గానే ఉంటుంది, అండ్ కెపాసిటరు 1/SC అవుతుంది, అండ్ V0 ఏమవుతుందంటే V0 ఆఫ్ ఎస్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఇన్ ఎస్ డొమైన్. ఈ విఐఏ ఆఫ్ ఎస్ నుంచి వస్తున్న కరెంటు ఐ ఆఫ్ ఎస్ అవుతుంది, అదే కరెంటే కెపాసిటర్లో కూడా పాస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ దేర్ ఇస్ నో పాత్ ఫర్ ది కరెంట్, కాబట్టి ఇదే కరెంటే ఇట్లా ఫ్లో అవుతుంది. ఐ ఆఫ్ ఎస్ ఈజ్ ద కరెంట్ ఇన్ రెసిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది కెపాసిటర్, విచ్ ఈస్ ద కరెంట్ కమింగ్ ఫ్రమ్ ది సోర్స్. సో వోల్టేజ్ డివిజన్ రూల్ యూస్ చేసి V0 ఆఫ్ ఎస్ ఎలా రాయొచ్చు అంటే, సో ఇక్కడ VI ఆఫ్ ఎస్ అనేది ఇన్పుట్ వోల్టేజ్. సో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ కెపాసిటర్?
కెపాసిటర్ యొక్క షేర్ ఎంత, ఈ విఐ ఆఫ్ ఎస్లో ఎంత వోల్టేజ్ ఇక్కడ డ్రాప్ అవుతుంది. సో ఐఎమ్ రైటింగ్ దిస్ ఈక్వేషన్ బై యూజింగ్ వోల్టేజ్ డివిజన్ రూల్. సో వి నాట్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు impedance offered by the capacitor by sum of these two impedances R and 1 by SC, that is R plus 1 by SC into input voltage VI of S. సో ఇది వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేసి ఈ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం అనమాట. వి నాట్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1 by SC బై R ప్లస్ 1 by SC ఇంటూ VI ఆఫ్ ఎస్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు అండ్ విఐ ఆఫ్ ఎస్ లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టీఎఫ్ ఈక్వల్ టు వి నాట్ ఆఫ్ ఎస్ బై విఐ ఆఫ్ ఎస్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1 by 1 plus SRC. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 1 by 1 plus S tau. సో వేర్ టైమ్ కాన్స్టెంట్ టౌ ఈక్వల్ టు RC సెకండ్స్. సో ఆ విధంగా ఈ ఆర్సీ లో పాస్ ఫిల్టర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కుంటున్నాం అనమాట. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఎస్ డొమైన్లో ఉండాలి, ఇన్పుట్ కూడా ఎస్ డొమైన్లో ఉండాలి. సో అవుట్పుట్ ఇక్కడ కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ అవుట్పుట్ అవుతుంది ఎస్ డొమైన్లో, అండ్ ఈ మొత్తం ఆర్సీ సర్క్యూట్కు ఇన్పుట్ విఐ ఆఫ్ ఎస్. సో వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఎస్ డొమైన్లో ఉందన్నమాట. సో వి నాట్ ఆఫ్ ఎస్ బై విఐ ఆఫ్ ఎస్ అనేది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ది ఆర్సీ లో పాస్ ఫిల్టర్ అవుతుంది.